హే గైస్, వెల్కమ్ టు 0R365. మొత్తం ఈ పాడ్కాస్ట్ మొత్తం 2 పార్ట్స్లో డివైడ్ చేసి ఉంది. వీ డిస్కస్డ్ లాట్ అబౌట్ ఏఐ అండ్ ఏఐ టూల్స్ అండ్ హౌ టు స్టడీ విత్ ఏఐ టూల్స్. మనం బెటర్గా ఎలా చదవాలి అనేది డిస్కస్ చేసాము. అండ్ గైస్, ఇది మీరు మొత్తం పాడ్కాస్ట్ 2xలో కానీ లేకపోతే 1.5xలో కానీ చూడండి. ఐ రికమెండ్ టు సీ దిస్ పాడ్కాస్ట్ ఇన్ 1.75 to 2x. అండ్ ఎవరెవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో ఖచ్చితంగా మీరు నోట్స్ తీసుకొని మీరు సపరేట్గా ఒక 1 hour సపరేట్గా కూర్చొని 2 parts చూసి ఏవేవైతే కొత్త టర్మ్స్ వింటున్నారో అవన్నీ మీరు నోట్ చేసుకొని ట్రై చేయండి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి. అండ్ గైస్, మీరు మొత్తం ఈ వీడియో చూస్తున్న ఈ 2 parts చూస్తున్నప్పుడు మేము మాట్లాడిన విషయాలు ఏదైతే కొంచెమైనా యూజ్ అయినాయి అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసి చెప్పండి మీరు ఎలా ఫీల్ అయ్యారు. కొత్త విషయాలు ఏమైనా తెలుసుకుంటే ఖచ్చితంగా మాకు మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి మాకు. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫైనాన్స్ రిలేటెడ్ కాంటెంట్. లెట్స్ డైవ్ ఇన్ టు ద పాడ్కాస్ట్. సో ఇప్పటిదాకా నువ్వు చేసిన దాంట్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఏఐని యూజ్ చేసుకొని నీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? లేకపోతే ఇంకా ఫ్యూచర్లో అనుకుంటున్నావా? ఒకవేళ ఉంటే ఇప్పటిదాకా చేసిన వాటిలో ఉంటే నువ్వు నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. వీళ్ళు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది కదా, ఇలా కూడా చేయొచ్చు మనం అని. లేదు ఫ్యూచర్లో ఇంకా మంచి ఉన్నాయి అంటే వాటి గురించి అయినా యూ కెన్ ఎక్స్ప్లెయిన్. యాక్చువల్గా నేను ఏఐతో నా పర్ఫ్యూమ్ వెబ్సైట్ క్రియేట్ చేద్దామని ఉన్నా. దానికోసం నాకు కావాల్సిన ఏమేం టూల్స్ ఉన్నాయో దాన్ని నేర్చుకుంటా ఉన్నా. సో ఐ డింట్ డూ ఎనీ బిగ్ ప్రాజెక్ట్ రైట్ అవే, బట్ ఐఎమ్ లెర్నింగ్ టు డూ స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ విల్ లీడ్ టు దట్ బిగ్ ప్రాజెక్ట్స్. సో ప్రెసెంట్ అలా చూడాలంటే నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే నా పోర్ట్ఫోలియోని లైవ్ చేశానో అప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ గా అనిపించింది. అరే ఇది నా వెబ్సైట్ రా, నేను చేశాను రా అని. నాకు అసలు ఈ కోడింగ్ రాదు, నాకు ఏమీ రాదు, అయినా ఇది లైవ్ లో ఉందిరా అని. సో దట్ వాజ్ ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. నేను ఎలా చేశానంటే కామెట్ నా దగ్గర అప్పుడు ప్రీమియం ఉంది, ప్రెసెంట్ అయితే అయిపోయింది, ఫ్రీగా ఇచ్చారు కాబట్టి తీసుకున్నా. దాని తర్వాత ఐ టుక్ ఏ మాస్టర్ క్లాస్ ఆఫ్ అవుట్ స్కిల్. దాంట్లో వాళ్ళు చెప్పారనమాట, అరే ఇలా కూడా చేయొచ్చురా అని. సో నేను దాని నుంచి చూసేసి అబ్బా ఇలా కూడా అవుతుందా అని ట్రై చేశా. అది బాగా వర్కౌట్ అయింది, బట్ అది లైవ్ పోలేదు. ఓకే. సో వాళ్ళు జస్ట్ ఎలా క్రియేట్ చేయాలా అని చెప్పారు, దాని నుంచి నెక్స్ట్ ఏం చేయాలా అని చెప్పలేదు దాంట్లో. సో నేను జస్ట్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు రాకపోతే నేను నాకు రాదని వదిలేను. నేను దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తా. అది బ్యాడ్ హ్యాబిట్ కాదు కదా, అది బ్యాడ్ హ్యాబిట్ కాదు కదా. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ దే విల్ లెర్న్ ద బేసిక్స్, దెన్ దే విల్ గో టు ఇంటర్మీడియట్, దెన్ దే విల్ గో టు అడ్వాన్స్. బట్ నాకు ఉన్న సైకాలజీ ఏంటంటే నేను అడ్వాన్స్ నుంచి స్టార్ట్ చేసి బేసిక్స్ వస్తా. ఓకే. ఫస్ట్ నాకు ఫస్ట్ రాంది మొత్తం నేను first క్రియేట్ చేస్తా, చేస్తావు, తర్వాత బేసిక్స్ నేర్చుకుంటావు. తర్వాత బేసిక్స్ నేర్చుకుంటా. సో ఇంట్రెస్ట్ అక్కడ అనిపిస్తే. అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్, కొంచెం ఛాలెంజింగ్ ఉంటది అండ్ ఎక్కువ మెమరీకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. నేను బేసిక్స్ నుంచి నేర్చుకుంటే నాకు బేసిక్స్ నుంచి ఇలా జరిగితే ఇలా అవ్వాలి, ఇలా జరిగితే ఇలా అవ్వాలి, అడ్వాన్స్ వరకు వెళ్తా. బట్ అడ్వాన్స్ నుంచి బేసిక్స్ వస్తే నేను ఆల్రెడీ అన్ని ప్రాబ్లమ్స్ చూసేసా. కమింగ్ బ్యాక్ టు బేసిక్స్, దాన్ని ఎలా సాల్వ్ చేయాలా అని నేర్చుకోవాలి అంతే. సో ఆ అప్రోచ్ నాది కొంచెం బ్యాడ్ అప్రోచ్, నేను ఒప్పుకుంటా. బట్ అలానే నాకు చాలా సార్లు జరిగింది. దట్ ఈస్ వై వెన్ ఐ ఫస్ట్ హోస్టెడ్ మై వెబ్సైట్, నేను రైట్ అవే యూట్యూబ్ లో పోయి ఇలా ఈ స్టెప్స్ ఫాలో అయితే మనం హోస్ట్ చేసుకోవచ్చు అని చూడలేదు. నేను డైరెక్ట్ గా యాప్ లో వెళ్ళా, దేంట్లో అయితే హోస్ట్ చేయాల్సిందో దాంట్లో హోస్ట్ చేయాలని ట్రై చేశా. 10 సార్లు ట్రై చేశా, అవ్వలేదు. అగైన్ ఐ వెంట్ టు యూట్యూబ్, స్టార్టెడ్ విత్ బేసిక్స్. కొంచెం అర్థమైంది, ఓకే దీంతో చేయొచ్చు అనుకున్నా, అవ్వలేదు. అగైన్ కేమ్ బ్యాక్ టు యూట్యూబ్, లర్న్ మోర్, దెన్ ఫైనల్ గా నేను దాన్ని హోస్ట్ చేశాను. సో అలా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం. ఓకే మనం ఇలా కూడా చేయొచ్చు, ఇవంతా ఉంటాయి. ఇవి టెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలిసి ఉంటది, బట్ మనకి తెలీదు. అండ్ ద అదర్ పార్టీస్ టెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ లో వస్తున్నారు, ఫిన్టెక్ అని చెప్పేసి. వాళ్ళు కూడా మన బ్యాలెన్స్ షీట్ నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా అంతా నేర్చుకుంటున్నారు. సో వాళ్ళు మనవి నేర్చుకుంటున్నారు కానీ మనం వాళ్ళవి నేర్చుకోవట్లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ వీఆర్ లాగింగ్. అది కూడా మనం కొంచెం చూసుకోవాలన్నమాట. ఇఫ్ దే ఆర్ కమింగ్ ఇన్ అవర్ ఫీల్డ్, వీ షుడ్ ఆల్సో గో టు దేర్ ఫీల్డ్. నిజంగా నరేంద్ర, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద పాడ్కాస్ట్.
ఏందంటే ఇది ఎందుకు ఇంత బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అంటున్నా అంటే నువ్వు నిజంగా ఇది పర్ఫెక్ట్ పాయింట్ ఏదైతే మెన్షన్ చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళు నిజంగా అంటే ఇప్పుడు ఏదైతే పోస్ట్ కోవిడ్ నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఎవరైతే టెక్ స్టూడెంట్స్ ఉంటారో, టెక్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ ఫైనాన్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అసలు యా చాలా బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ జాబ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇంటికి వచ్చి నేర్చుకుంటున్నారు. బ్యాలెన్స్ షీట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ అవును చదువుతున్నారు నాన్ ఫినాన్స్ వాళ్ళు. మనం ఏంట్రా అంటే ఉన్నది చేసుకోవడానికే మనకు టైం సరిపోవడం లేదు అన్న ఫీలింగ్ లో ఉన్నాం మనం. మనం ఎందుకు టెక్ నేర్చుకోవట్లేదు? టెక్ నేర్చుకుంటే అసలు నేను ఇంకొక పాయింట్ చెప్తా. ఇప్పటి వరకు మనమైనా కూడా నార్మల్గా చెప్తున్నా, నేను ఇప్పటి వరకు మాట్లాడిన సినారియో ఎలా ఉందంటే సిఎంఏ వర్సెస్ ఏఐ, ఏఐ వర్సెస్ సిఎంఏ అని ఉంది. నేను ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ తర్వాత నాకేమనిపిస్తుందంటే సిఎంఏ ప్లస్ ఏఐ, అసలు చూడు కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. సిఎంఏ ప్లస్ ఏఐ అనేది డెడ్లీ కాంబినేషన్ అసలు. నాకైతే ఈ పాయింట్ తర్వాత ఇంకా ఈ పాడ్కాస్ట్ అబ్బా సూపర్ అనిపిస్తుంది అది. నిజంగా చాలా మంచి పాయింట్. నెక్స్ట్ మనం ఏం మాట్లాడదాం అంటే ఇప్పుడు కొంచెం అంటే ఆ, ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ ఎంతూజియాస్ట్ ఎవరైతే ఇది చూస్తున్నారో ఈ పాడ్కాస్ట్, సో వాళ్ళకి నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు అంటే టూల్స్ కానీ ఇప్పుడు ఒకవేళ ఏం రాదు వాళ్ళకి, వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారు, దే వాంట్ టు బీ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్, సో గేమ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, సో ఎలా స్టార్ట్ చేసి ఎలా జర్నీ వాళ్ళు స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్తాలనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నాకు తెలిసి ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి యు ఆర్ ఇంటూ ఏఐ, సో ఒకసారి వాళ్ళని ఒకసారి గైడ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తే బెటర్ అంటావు? ఏమేం టూల్స్ యూస్ చేస్తే బెటర్ అంటావు? ఫస్ట్ బేసిక్ టూల్స్ ని యూస్ చేసుకోవడం నేర్చుకోవాలా, లైక్ చాట్ ఉమ్, జీపీటీ అయినా, జెమినీ అయినా, డీప్ సీక్ అయినా, క్లౌడ్ అయినా. ఫస్ట్ మనం వాటిని యాజ్ ఎ ఫైనాన్స్ ఎంతూజియాస్ట్ వాటిని ఫైనాన్స్ క్వశ్చన్ అడగగలగాల. లైక్ బేసిక్ గా ఎక్కడ ఫాల్ట్ జరుగుతుందంటే, మన ఫైనాన్స్ ఎంతూజియాస్ట్ ఏం చేస్తారంటే, గివ్ మీ 10 బెస్ట్ స్టాక్స్, ఐ హ్యావ్ ఎ బడ్జెట్ ఆఫ్ 10,000 అని చెప్పేసి రాసిస్తారు. అది ఏదేదో ఇచ్చేస్తుంది. నిజం, నేను కానీ అలాగే చేసేవాడిని. ఐ టోటల్లీ అగ్రి. బట్ వాట్ ఇట్ వాంట్స్ ఈస్, గివ్ మీ 10 బెస్ట్ స్టాక్ with the PE ratio of this and this, it has a peg of this, and I am thinking of investing my 10,000 in this and this and this ratio. It needs that kind of input. But what we are giving is, give me 10 best stocks in the market which will likely go up. సో ఈ పర్స్పెక్టివ్ నుంచి మనం డీటెయిల్ పర్స్పెక్టివ్కి వస్తే, మనం ఆల్రెడీ 50% ఏఐని నేర్చుకునేసినట్టు. లైక్ బేసిక్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ మనం బాగా బేసిక్ టూల్స్ ని నేర్చుకోవడం, లైక్ వాడడం నేర్చుకోగలిగితే, దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగితే బాగా, వీ కెన్ రియలీ కమ్ అప్ విత్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఆల్సో. సో అలా అంటే ఉంటది. ఈ పాయింట్ ఏదైతే మెన్షన్ చేసినావో, యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ద ప్రాంప్ట్స్. ఏదైతే మనం ప్రాంప్ట్స్ ప్రాంప్ట్ ఇవ్వడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఏని యూజ్ చేయాలి అంటే ప్రాంప్ట్ కరెక్ట్ యాక్చువల్ గా గా ఇవ్వడం నేర్చుకో. యాక్చువల్ గా ప్రాంప్ట్ ఇవ్వడం కూడా అవసరం లేదు. మనం జస్ట్ మనకి ఐడియా ఉండి అది ఎలా లైక్ కమ్యూనికేట్ చేయగలగాల. ప్రాంప్ట్ అంటే లైక్ మనం ఏదో ఒక టెక్నికల్ వేలో రాసేసి అది కూడా అదే అదే అవసరం లేదు. మనం లైక్ మన మైండ్ లో ఆలోచించాం కదా. ఏం అడగాలో ఆ, అనేది ఫస్ట్ లో తెలిసి ఆ, ఉండాలి మనకు. అంతే. అంటే ఎలా ప్రాంప్ట్ అడగాలి అంటే అనేది సెకండ్ థింగ్. మనకు ఫస్ట్ ఏం సెకండ్ అడగాలి థింగ్. అనేది ఐడియా ఉంటే ఇట్ కెన్ రిసీవ్. అది మన లాంగ్వేజ్ కొంచెం ఇట్ కెన్ ఇంగ్లీష్ అటు రిసీవ్. ఇటు ఉన్నా కూడా అది తీసుకోగలుగుతుంది అదే ఫస్ట్. అదే నేను మనం ఆ రోజు చేసాం కదా. మనం ఏం ప్రాంప్ట్ రాయలేదు, మనం జస్ట్ మనకు కావాల్సిన ఇన్పుట్ ఇచ్చాము, ప్రాంప్ట్ అదే రాసింది, అండ్ మనకి అవుట్పుట్ కూడా అదే ఇచ్చింది. గుర్తుందా? సో గుర్తుంది లైక్ గుర్తుంది. వీ జస్ట్ నీడ్ టు నో వాట్ వీ షుడ్ ఆస్క్ మ్మ్. ఫర్ ఎవ్రీ వన్. ఒక ఏఐ ఎంతూజియాస్ట్ కే, లైక్ ఒక ఫైనాన్స్ కే కాదు, ఎవరైనా ఏఐ వాడాలంటే హీ షుడ్ రియలీ నో వాట్ హీస్ ఆస్కింగ్ ఇన్ డీటెయిల్. చాలు, మ్మ్. 50% ఏఐ వాడగలగడు వాళ్ళు. దెన్ కమింగ్ టు లైక్ చిన్న చిన్న టూల్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్తే బాగుంటది. ఇప్పుడు మనకి లైక్ విత్ ఇన్ సెకండ్స్ లో పీపీటీ కావాలనుకో, గామా మ్మ్. ఏఐ వాడుకోవచ్చు. ఇది గామా. లైక్ విత్ ఇన్ గామా ఏఐ. ఇప్పుడు మనకి లైక్ టైపింగ్ చేయాలంటే బద్ధకం అనుకో, వర్క్ ఫ్లో ఏఐ ఉంటది, అది వాడుకోవచ్చు. నువ్వు స్పీక్ చేస్తా ఉంటే అది ఆటోమేటిక్ గా విత్ గ్రామటికల్ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటా రాసుకుంటా వెళ్ళిపోద్ది. అండ్ నీకు ప్రాపర్ ప్రాంప్టింగ్ లాంటివి ఏమైనా కావాలనుకో, క్లాడ్, డీప్ సీక్ వాడుకోవచ్చు. ఇలా చాలా టూల్స్ ఉంటాయి, అవి వాడుకుంటే మనకి మంచి అవుట్పుట్, లైక్
వస్తాయి. అండ్ మనకి లైక్ చిన్న చిన్న యాప్స్ క్రియేట్ చేయాలంటే మనం జెమినై వాడుకోవచ్చు. ఫొటోస్ క్రియేట్ చేయాలంటే ఫ్రీగా ఫొటోస్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే మెటా ఏఐ వాడొచ్చు. ఓకే. సోరా ఏఐ వాడొచ్చు. సోరా ఇలా చాలా ఫ్రీయేనా? ఉంటాయి. సోరా ఫ్రీ, ఓకే. బట్ టైం ఎక్కువ తీసుకుంటది. మ్మ్. సో ఇలాంటివి ఉంటాయి మనకి. మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మనకు చాలా తెలుస్తుంది. సో ఆ, ఇవన్నీ చెప్పావు. సో నువ్వు డైలీ ఖచ్చితంగా యూజ్ చేసేవి ఏమైనా ఉన్నాయా? లైక్ ఇది నేను ఈరోజు యూజ్ చేయకోకుండా నేను పడుకోనరా అనేవి ఏమైనా ఉన్నాయా? నేను యూస్ చేయకుండా పండుకున్న జెమినై ఖచ్చితంగా జెమినీ అయితే. ఖచ్చితంగా యూస్ చేస్తా ప్రతిరోజు. ఓకే. బికాస్ దాంట్లో మనం వీడియోస్ చేసుకోవచ్చు, ఫొటోస్ చేసుకోవచ్చు. మనకు టెక్నికల్ ఇన్పుట్ కావాలంటే అది మోస్ట్లీ చాలా accurate గా ఉంటుంది. మ్మ్. ఏమైనా కాంప్లెక్స్ కావాలంటే నేను క్లౌడ్ లో వెళ్ళి సేమ్ ప్రాంప్ట్ రాయిపించుకొని జెమినైలో వచ్చేసి ఆన్సర్స్ ఇస్తాను. ప్లస్ దాంట్లో ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఏజెంట్స్ అనే ఫ్యూచర్ ఉంటుంది జెమ్స్ మ్మ్. పేరుతో. దాంట్లో నేను పోయి నా పర్టికులర్ ఇన్పుట్ ఇస్తే నాకు అదే అవుట్పుట్ ఇస్తుంది. సో నేను మోస్ట్లీ అది వాడతా. నేను దాంతో జిఎస్టీ ఏజెంట్ చేస్తున్నా, కాస్ట్ ఆడిట్ ఏజెంట్ చేస్తున్నా. ఈవెన్చువల్లీ కాస్ట్ ఆడిట్ ఏజెంట్ ని వాడేసి నేను ఎగ్జామ్ లో బిట్స్ లో 30 మార్క్స్ స్కోర్ చేశాను. సో లైక్ ఐ టోల్డ్ ఇట్. నరేంద్ర, ఒకసారి ఇది మనం ఐ ఆల్రెడీ డిస్కస్ చేసిన మీద ఒకసారి డీటెయిల్ గా చెప్పు నరేంద్ర. ఎవరైతే బేసిక్ గా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారో ఒకసారి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందేమో నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి. సో ఒకసారి బేసిక్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసిక్ గా ఏం జరిగిందంటే నేను మన సిఎంఏ కాస్ట్ ఆడిట్ బుక్ డౌన్లోడ్ చేసేసి జెమినై ఓపెన్ చేసేసి దాంట్లో ఒక జెమ్స్ అనే సెక్షన్ ఉంటుంది, దాంట్లో పీడిఎఫ్ అప్లోడ్ చేసేసా. మ్మ్. కింద ప్రాంప్ట్ రాయాలన్నమాట మనం దాన్ని, నాకు ఎలాంటి అవుట్పుట్ కావాలని. మ్మ్. నేను సెకండ్ క్లాడ్ ఓపెన్ చేసా. దాంట్లో ఇచ్చా నాకు ఇలాంటి ఇలాంటి ఆన్సర్ కావాలా. ఇట్ షుడ్ ఎగ్జామైన్ ద పాస్ట్ క్వశ్చన్ పేపర్స్. ఇట్ షుడ్ లైక్ ఎందుకంటే రిపీటెడ్ గా వస్తాయి. సో మనం పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ ని బేస్ చేసుకొని మోస్ట్ ప్రాబబుల్ ఏమొస్తుందో మ్మ్. అది నాకు కావాలా అవుట్పుట్ గా అని క్లాడ్ కి చెప్పా. క్లాడ్ వచ్చేసి దానికోసం ఒక ప్రాంప్ట్ రాసింది. ఆ ప్రాంప్ట్ కి వెళ్ళి నేను ఆ జమ్ లో పేస్ట్ చేసేసా. దెన్ అది రెడీ. దాని నుంచి నేను చదువుకుంటా ఉన్నా. లైక్ నాకు కావాల్సిన ఏమైనా టాపిక్ అర్థం కాకపోతే నేను దాంట్లో నుంచి చదువుకుంటా ఉన్నా. మ్మ్. కరెక్ట్ గా ఎగ్జామ్ ముందు రోజు నైట్ అనుకో, మార్నింగ్ 3 AM 4 AM బిట్స్ ఉన్నాయి. రే బిట్స్ ఎలా చేయాలరా, అంతా క్వశ్చన్ పేపర్ అంతా చదివేశాము, మ్మ్. బిట్స్ ఏం చేద్దామని ఆలోచిస్తా ఉన్నా. అప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట. మ్మ్. పోయేసి నేను లైక్ ఆ ఏజెంట్ ఓపెన్ చేసేసి దాన్ని ఏం చెప్పానంటే, గివ్ మీ మోస్ట్ ప్రాబబుల్ 50 క్వశ్చన్స్ దట్ విల్ లైక్లీ కమ్ ఇన్ ద ఎగ్జామ్ మ్మ్. ఇన్ బిట్స్ అని అడిగా. అదేం చేసింది, అది 50 క్వశ్చన్స్ ఇచ్చింది నాకు. నేను అవే చూసుకొని వెళ్ళా. ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేయగానే అవే వచ్చాయి 15 క్వశ్చన్స్. అది ఎందుకు జరిగిందంటే నేను లైక్ దాని తర్వాత నేను దాన్ని అనలైజ్ చేశాను అనమాట. హౌ ఇట్ వాస్ సో యాక్యురేట్. నాకేం తెలిసిందంటే లాస్ట్ 10 years నుంచి బిట్స్ కూడా సేమ్ రిపీటెడ్ గానే వస్తున్నాయి. సో అది ఆ రిపీటెడ్ బిట్స్ ని అనలైజ్ చేసేసి నాకు ఒక సీక్వెన్స్ ఇచ్చేసింది అనమాట, వీటిలో నుంచే రావచ్చు అని. అండ్ లక్కీలీ లైక్ 15 కి 15 తగిలేసాయి. అంటే ఏంటంటే అది మోడల్ ఉంటాయి కదా, సేమ్ మోడల్ క్వశ్చన్స్ మేబీ అంటే ప్రతిసారి రిపీట్ అవుతాయి. లైక్ మనకి ఎస్ఎఫ్ఎం లో ఒకటి ఎస్, ఫారెక్స్ బిట్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అదే అదే అవును, సీక్వెన్స్ లో వస్తుంది, కాకపోతే దాని మోడల్ చేంజ్ అవుతూ ఉంటది. సో నీకు అది అవును. కావాలంటే ఏముంది, అదే మోడల్ ఇచ్చినా కూడా చాలు కదా, నువ్వు వెళ్ళి వర్కౌట్ అదే అదే, చేస్తావు, నంబర్స్ చేంజ్ అవుతాయి అంతే. ఆ, అంతే అంతే. సో ఆ, అలాగా నాకు తగ్గింది అనమాట అది. అసలు ఇదైతే ఒకలా సూపర్. చూస్తే అసలు ఏఐ వాడి ఎగ్జామ్ లో ఉమ్, బిట్స్ లో అసలు అవుట్ ఆఫ్ అంటే మామూలు విషయం కాదు. దెన్ దాంట్లో కూడా ఒకలా చూస్తే దాని వల్లే నేను పాస్ అయ్యాను. నాకు వచ్చిందే 417 మార్క్స్, ఓకే, ఓకే. హైయెస్ట్ కాస్ట్ ఆడిట్ లో. సూపర్, సూపర్. అసలు అసలు ఏఐ అనేది మొత్తానికి నీ మొత్తం జర్నీలో చాలా బిగ్ రోల్ ప్లే చేసింది. ఆబ్వియస్లీ నేను జిఎస్టి కూడా మోస్ట్లీ ఏఐ తోనే చదివా. అండ్ ఇంకోటి సో నరేంద్ర, నువ్వు నాకు ఒకసారి ఇండైరెక్ట్ టాక్సేషన్ నువ్వు ఒకటి జీపీటీ తయారు చేసావు, నాకు షేర్ చేసావు అన్న, ఒకసారి ట్రై చేయన్నా అని. అది అవును. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు కూడా. దాని గురించి కూడా ఒకసారి చెప్పు చూసే వాళ్ళకి ఒకసారి. ఉమ్. అది మనం లైక్ ఓపెన్ చేసి చూపిమంటా, ఇది ఓపెన్ అవుతుందా? లైక్ స్క్రీన్ షేర్ ఏమన్నా చేయాలనుకుంటా. నేను యాక్సెస్ ఏమన్నా ఇవ్వాలా? సో ఇక్కడ కనిపిస్తుందా ఇండైరెక్ట్ ప్రొఫెషనల్స్?
ప్రెసెంట్ నేను ఓకే ఇది వాడుతున్నా, NISM ఎక్స్పర్ట్, రీసెర్చ్ అనలిస్ట్ ఎగ్జామ్ కోసం ఓకే ఓకే. కొంచెం ప్రిపరేషన్ అదే చేయడానికి. చెప్పావు కదా మన అనలిస్ట్. రియలీ హెల్ప్స్ AI. సో ఏమైనా టాపిక్ చెప్పండి. బ్లాక్డ్ క్రెడిట్స్ కొట్టు. బ్లాక్డ్ క్రెడిట్స్ దీంట్లో నేమ్ ప్లస్ పాయింట్ అంటే మనం జస్ట్ అడగాల, మంచి మ్మ్. ప్రాంప్ట్ ఇవ్వలేదు ఎందుకంటే అది ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నా నేను. మ్మ్. నేను జిఎస్టి గురించి కూడా ఏం అడగలేదు, జస్ట్ బ్లాక్డ్ క్రెడిట్స్ అడిగా. మ్మ్. ఇది మనకి ఆటోమేటిక్ గా జిఎస్టి రిలేటెడ్ ఇస్తుంది, లేకపోతే వేరే ఏమైనా ఏఐ ఉంటే మ్మ్. it would have assessed what is the most probable question he is asking and then he would have answered. But here it is different. సో ఇది ఇచ్చింది So, టర్మ్ hello, think of me as your guide through the labyrinth of GST law. జిఎస్టీ I లా. am here to make sure you don't just read the law but actually understand it. Section 17 17 of సెక్షన్ CGST 25. Act ఎస్. 5. ఇక్కడ imagine you are running a business and GST is like a vending machine. Normally, every dollar you spend on your business supplies, the machine gives you credit token, input, tax credit or ITC that you can pay అచ్చా, your ఇది future tax bills. స్టోరీ క్రియేట్ చేస్తుంది మొత్తానికి. ఆ స్టోరీ క్రియేట్ చేసి చెప్తుంది కింద. ఇప్పుడు మెయిన్ లైక్ ఏముందో సెక్షన్ చెప్తుంది చూడు. ఇన్ లీగల్ వరల్డ్, ద మాస్టర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వేర్ యూ కెనాట్ క్లైమ్ ఐటీసీ, మోటార్ వెహికల్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ అవుట్డోర్ క్యాటరింగ్స్, ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కంపారిజన్ కూడా ఉంది, ఏమైనా ఓల్డ్ అయినా న్యూ అయినా ఏమైనా అమెండ్మెంట్స్ జరిగాయి అనుకో అది ఇస్తుంది. ఓకే. దేర్ ఇస్ నౌ ద ఎవల్యూషన్ ఆఫ్ బ్లాక్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, లోవర్ డూల్ ఏంటి, కంపెనీస్ ఆఫెన్ ట్రై టు క్లెయిమ్ ఐటీసీ, నౌ స్ట్రిక్ట్లీ బ్లాక్డ్. ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్, ఐటీసీ వాస్ జనరలీ బ్లాక్డ్, ఇప్పుడు అలౌడ్ ఇఫ్ మ్యాండేటరీ. లైక్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కి మ్యాండేటరీ అయితే దాని మీద ఐటీసీ తీసుకోవచ్చు అని నీకు తెలిసిందే కదా. యాక్చువల్ గా రీసెంట్ బడ్జెట్ రిజల్ట్స్ ఇది. ఇది వెబ్బేనా, అంటే వెబ్ నుంచి కూడా తీసుకుంటారా లేకపోతే ఇన్పుట్ రెస్ట్రిక్టెడా దీనికి? వెబ్ నుంచి కూడా తీసుకుంటుంది. ఓకే, వెబ్ నుంచి కూడా తీసుకుంటుంది ఇది. దీని ఇన్పుట్ ఓన్లీ ఆ, రెస్ట్రిక్టెడ్ ఏం కాదు. ఆహా. సో ఓకే ఇక్కడ ఓకే. నేను ఎలా చేసా దీన్ని అంటే, లైక్ మ్మ్. ఇక్కడ నా ల్యాప్టాప్ లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇక్కడ జమ్స్ ఉంటాయి చూడు, ఇక్కడ మ్మ్. మ్మ్. కనిపిస్తుందా నా స్క్రీన్? కనిపిస్తుంది కనిపిస్తుంది. ఈ జమ్స్ లో వెళ్ళేసి ఇక్కడ న్యూ జమ్ కొట్టేసి మ్మ్. ఇక్కడ ఏం చేయాలో ఆ పేరు ఇచ్చేసి లెట్స్ మేక్ ఏ బేసిక్ జమ్ మ్మ్. లెటర్ రైటర్. నేనేం పెద్దగా ఇన్స్ట్రక్షన్స్ నేను మ్మ్. లెటర్ రైటర్ అని ఇస్తామన్నమాట. సో నరేంద్ర, ఒక్క నిమిషం ఆగుతావా? ఇది 2 minutes లో ఉంది. నేను ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతా. ఓకే ఓకే. మ్మ్? 3 minutes చూపిస్తుంది. 3 minutes, అదే 3 minutes చూపిస్తుంది, సారీ. ఓకే ఓకే. లేకపోతే కంటిన్యూ చేద్దామా? 3 minutes ఉంది కదా ఇంకా. కంటిన్యూ చేసేద్దామన్నా, అయిపోద్ది మ్మ్. అనుకుంటా. మ్మ్. యూ డ్రాప్, అంతే, ఇది చాలులే. మ్మ్. ఇది లైక్ ఈ మధ్య దీంట్లో కూడా ఆటో ప్రాంప్టింగ్ వచ్చేసింది. ఓకే ఓకే. సో ఇది. ఇదే మనకి ప్రాంప్ట్ రాసిస్తుంది. మ్మ్. ప్రొఫెషనల్, రెస్పెక్ట్ఫుల్ అండ్ ఆర్టికులేట్, ఎఫిషియెంట్ అండ్ హెల్ప్ఫుల్. నేను ఇది క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ప్రివ్యూ చూపిస్తా మ్మ్. ఎలా వర్క్ అవుతుంది. నాలెడ్జ్ ఏమి ఇవ్వట్లేదు, ఇది క్రియేట్ అయిపోతుంది, మ్మ్. రాసుకోవచ్చు. హలో వైట్ రైట్ ఎ లెటర్ టు ఇన్కమ్ ట్యాక్స్. స్వామి అన్న, హలో నరేంద్ర, జస్ట్ మేక్ ఏ జనరల్. హాయ్ బాయ్ చెప్పడానికి ఏమంటాం ఇంగ్లీష్ లో? గ్రీట్. గ్రీటింగ్ లెటర్స్.
చూడు డ్రాఫ్ట్ ఓకే. Feb 5, 2026. Dear Swami Anna, hope this letter finds you in the best health and spirits. Things on my end have been steadily, but I found myself thinking of you today. I love to hear what's new in your life. Take care of yourself. Warm regards. నైస్. ఇదే రాసేసింది. సో ఇలాగా మనం చాలా చాలా వాడుకోవచ్చు. స్టడీస్ కైనా లేకపోతే ప్రొఫెషనల్ వర్క్స్ కైనా జస్ట్ ఒక 5 minutes తీసుకుంటది ఇది క్రియేట్ చేయాలంటే, బట్ దాని అవుట్పుట్ చాలా భారీగా ఉంటది అన్నమాట. అంటే ఇది నా నోట్బుక్ ఎల్ఎంకి మన ఈ జెమ్స్ కి ఒకసారి డిఫరెన్స్ చెప్పు నరేంద్ర. నోట్బుక్ వెళ్ళే ఒక స్టాండర్డ్ ఇన్పుట్ ని తీసుకుంటది అనమాట. లైక్ మ్మ్. మనం ఏమైతే ఇన్పుట్ ఇస్తామో అది ఏమైనా, లైక్ ఒక పీడిఎఫ్ అయినా, ఒక యూట్యూబ్ వీడియో అయినా, లేకపోతే ఒక వాయిస్ రికార్డింగ్ అయినా, మ్మ్. దాన్ని డీకోడ్ చేసేసి దాన్ని బేస్ చేసుకొని మనకు ఆన్సర్స్ ఇస్తుంది. ఇట్ డజంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్ మ్మ్. అండ్ సర్చ్ ఫర్ సమ్ థింగ్స్ ఆర్ సమ్ అవుట్పుట్. బట్ ఈ జర్మ్స్ ఏంటంటే ఇవి మనం ఏమైతే ఇన్పుట్ ఇచ్చామో దాన్ని సెర్చ్ చేస్తుంది. ప్లస్ ఒకవేళ మనం దీనికి యాక్సెస్ ఇస్తే అది బయటికి వెళ్ళి దాన్ని కూడా సెర్చ్ చేస్తూ ఉంటది. సో మ్మ్. ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. మనం ఎప్పుడు నోట్బుక్ ఎల్ఎల్ఎం వాడాలంటే, లైక్ ఒక స్టాండర్డ్ సబ్జెక్ట్ ఉంది కాస్టింగ్ లాగా, అప్పుడు మనం దీన్ని లైక్ వాడుకోవచ్చు నోట్బుక్ ఎల్ఎల్ఎం, ఎందుకంటే అది స్టాండర్డ్ ఎప్పటికీ చేంజ్ కాదు. మ్మ్. సో అక్కడ మనకి హెల్ప్ఫుల్ గా ఉంటది. మ్మ్. అండ్ కమింగ్ టు లైక్ టాక్సేషన్ లాంటి పార్ట్స్ ఏమైనా ఉంటే దానికి మనం జర్మ్స్ వాడొచ్చు, ఎందుకంటే ఆ, అది కాన్స్టెంట్ గా చేంజ్ అవుతా ఉంటది. ప్లస్ దీనికి యాక్సెస్ ఇస్తే ఇది పోయి దాన్ని సర్చ్ చేసి మీకు ఆన్సర్స్ ఇస్తారు అనమాట. దాని లైక్ డిపెండ్స్ ఆన్ ద యూస్ కేస్, ఏది ఎక్కడ వాడాలి అని. బోత్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఒక రీసెన్స్ అనేది ఉంటది. సో మనం దానికి నోట్స్ క్రియేట్ చేయబడలేదు, ఏం అడిగామో అది రీసెన్స్ లో ఉంటది. అక్కడికి వెళ్ళేసి సర్చ్ చేస్తే మనకి అది దొరకద్ది. సో అది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట రెండిట్లో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ వే టు స్టడీ మ్మ్. మ్మ్. అని అన్న ఒపీనియన్. రే అంటే అదే లైక్ స్మార్టెస్ట్ వే ఆఫ్ స్టడీయింగ్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు టెక్నాలజీ వస్తుంది. ఆ, ఎంతసేపు అని మనము ఒక ఒక పాయింట్ ఏదో దొరకలేదు అని మనం పేజీలు తిప్పుకుంటూ ఉండకూడదు కదా. మనకి ఏ పాయింట్ ప్రిసైజ్గా కావాలో ఆ పాయింట్ మనం అడిగితే చెప్పేలాగా ఉండాలి. సో మనకు ఆల్రెడీ ఇలాంటి ఒకటి టూల్ ఉన్నప్పుడు, సో మనకి పర్టికులర్గా ఏమేం కావాలి, దేంట్లో మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇది మనం ప్రిపేర్ కూడా చేస్తుంది నన్ను అడిగితే. లైక్ నువ్వు చెప్పావు కదా ఇంతకుముందు, కాస్ట్ ఆడిట్కి నేను క్వశ్చన్స్ అడిగాను, ఇట్ హ్యాస్ ప్రిపేర్డ్ మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని అది నన్ను ప్రిపేర్ చేసింది అని. సో ఇలాంటివి ఒకటి ఉంటే నిజంగా మనం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ దేనికైనా. సో అదే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైతే చూస్తున్న వాళ్ళు కూడా అంటే ఆ, ఇది నార్మల్ మనం చాట్ జీపీటీకి వెళ్ళి ప్రాంప్ట్ ఇచ్చేసి సెర్చ్ చేసి మనకు కావాల్సింది తీసుకోవడం కాదు. మెయిన్ చాట్ జీపీటీకి ఈ టూల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, చాట్ జీపీటీలో మీరు నార్మల్ సెర్చెస్ కూడా అది ఇస్తుంది మీకు ఆన్సర్. సో ఇదేంటంటే ఇది పర్టికులర్ ఇన్పుట్ మీరు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు, దీనికి ఆల్రెడీ మీరు ట్యాగ్ చేస్తున్నారు. మీ ఇన్పుట్ ఏదైతే ఉందో అది ట్యాగ్ చేస్తున్నారు, అండ్ దీనికి యాక్సెస్ కూడా ఇచ్చున్నారు, వెబ్ యాక్సెస్. నీ పర్వ్యూ ఇది అంటే ఇండైరెక్ట్ యాక్సెస్, నీ పర్వ్యూ ఎక్కడ వెబ్లో ఇండైరెక్ట్ యాక్సెస్కి సంబంధించిన అప్డేట్ వచ్చినా నేను జస్ట్ ఇక్కడ అడిగితే నాకు ఆ అప్డేట్ వచ్చేలాగా ఈ టూల్ డిజైన్ చేసింది. అంతే కదా నరేంద్ర? అవును అవును. దాట్ సింపుల్ కదా. ప్లస్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు దీన్ని ల్యాప్టాప్ లో అయినా పీసీలో అయినా వాడండి. ఐ డోంట్ రికమెండ్ ఇన్ ఫోన్, ఎందుకంటే లైక్ కింద కొన్ని ఫొటోస్ నేను స్క్రోల్ చేసేటప్పుడు మీరు చూసుంటారు, అది మీకు ఫోన్ లో ఇవ్వదు, ల్యాప్టాప్ లో అయితే ఇస్తుంది. ఓకే, ఇది ఫోన్లో ఇవ్వదా? ఫోన్ లో ఆ ఫొటోస్ ఇది మ్యాటర్ అయితే ఇస్తుంది. మ్మ్. లైక్ రిఫరెన్స్ కి ఫొటోస్ ఏమైనా ఉంటే అది రావు మోస్ట్ ఆఫ్ ద ఓకే ఓకే టైమ్స్. ఓకే. అది ఒక డ్రాబ్యాక్. మ్మ్. ఇదే నేను టెస్ట్ లైక్ ప్రిపేర్ చేయించాను దీంతో. మ్మ్. ఓకే. దీంట్లో మనకి అనాలిసిస్ కూడా ఉంది. మ్మ్. లెర్నింగ్ మోర్ క్వశ్చన్స్ మనం అడగవచ్చు. నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేస్తుంది, రిచ్ టాక్సానమీ, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్, క్వాలిటేటివ్ రిటర్న్స్, ఫోకస్ ఏరియాస్, మల్టీ ఫ్యాక్టర్ మోడల్స్, ఫ్లాష్ కార్డ్స్ ప్రిపేర్ చేసిస్తుంది, స్టడీ గైడ్ ఇస్తుంది మనకి. ఓకే. ఫ్లాష్ కార్డ్స్ ఎలా అంటే, ఇప్పుడు నేను అడిగాను కదా, రీసెర్చ్ క్రియేట్ చేస్తుంది. మ్మ్. సిస్టమాటిక్ రిస్క్
చేస్తుంది ఇంకా. లైక్ మనకి మెమరీ పవర్ బేస్ గా ఉంటది కదా, లైక్ కొన్ని కొన్ని మనము లైక్ చిన్న చిన్న వర్డ్స్ లో రాసుకొని దానికి ఒక పెద్ద మీనింగ్ ఇస్తాము. లైక్ స్మార్ట్, ఫుల్ గా గుర్తు రావట్లేదు, స్ట్రాటజిక్, మర్చిపోయా. ఓకే, నాకు అర్థమైంది. అంటే అదే చూసే వాళ్ళకైనా సరే ఏంటంటే ఒక పెద్ద స్టోరీ మనం ఒక చిన్న వర్డ్ కి లింక్ చేసి మనం అలా గుర్తుపెట్టుకోవడం. ఇట్స్ దాట్ సింపుల్. అంతే కదా. ఇక్కడ ట్రాక్ లెర్నింగ్ కూడా ఉంటుంది. మ్మ్. ఇది మనం ట్రాక్ చేస్తాం అనమాట, మనం ఎలా లెర్న్ చేసాము. ఆన్ సిస్టమాటిక్ రిస్క్, బీటా, ఆల్ఫా, ఆల్ఫా. స్టాండర్డ్ డీవియేషన్. దీన్ని షఫల్ కూడా చేసుకోవచ్చు, మళ్ళా వేరే ఓకే. వేరే వస్తాయి. లైక్ 25 ఉంటాయి, బట్ లైక్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ అంటే ఏంటి, మనం గుర్తు పెట్టుకుని ఉంటాం కదా, ఫ్లాష్ కార్డ్ మ్మ్. చూస్తే మనకు గుర్తు రావాలా, ఓకే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ అంటే ఇది, అలా. మ్మ్. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అయింది. నేను జిఎస్టి లర్న్ చేసేటప్పుడు ఇది అంత అడ్వాన్స్ గా లేదు. ఇప్పుడు మ్మ్. దీన్ని ఎలా డిజైన్ చేశారంటే స్టూడెంట్స్ కి తగ్గట్టుగా ఉండాలని డిజైన్ చేశారనమాట. మ్మ్. లైక్ మన లైక్ గూగుల్ వాళ్ళు అయినా ఎవరైతే దీనికి ఇస్తున్నారో, సో చాలా బాగుంది. అట్లీస్ట్ మనం ఒక్కసారైనా వాడాలా ప్రిపరేషన్, మ్మ్. మస్ట్ మ్మ్. రికమెండెడ్. సో సిఎంఏ ప్రిపరేషన్ విత్ ఏఐ, స్మార్ట్ ఏఐ. స్మార్ట్. సో స్మార్ట్ ఏఐ మేక్స్ స్మార్ట్ సిఎంఎస్. స్మార్ట్ ఆబ్వియస్లీ. సిఎంఎస్ మేక్ ద ఫ్యూచర్, యా. స్మార్ట్ ఫ్యూచర్. ఫర్ ఎవ్రీ బిజినెస్ సక్సెస్ఫుల్ బిజినెస్ డిసిజన్ దర్ ఇస్ సిఎంఏ మన సిఎంఏ మోటో అది. మోటో అదే. మ్మ్. ఆ, నువ్వు ఈ ఈ పొజిషన్ అంటే ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ కి రావడానికి నీకు సిఎంఏ Hmm. ఎంత ప్రపోర్షనేట్ గా యూజ్ అయింది, నీ స్కిల్స్ ఎంత ప్రపోర్షనేట్ యూజ్ అయినాయి, అదో ప్రపోర్షన్ ఇవ్వాలి అంటే ఎంత ఇస్తావు? నేనైతే 50-50 అంటున్నా. సో 50% నీ స్కిల్సే Hmm. నిన్ను ఈ స్టేజ్ కి తీసుకొచ్చినాయి అని అంటావు. Hmm. బికాజ్ నేను లైక్ వెన్ ఐ జాయిన్ దేవర్ రియలీ ఇంట్రెస్ట్, బట్ నాకు ఫస్ట్ అటెంప్ట్ లో అంతా అయిపోయింది, ప్లస్ ఐఎమ్ ఎట్ వెరీ యంగ్ ఏజ్. సో మ్మ్. వాళ్ళు 50% నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసారు, దాంట్లో నా స్కిల్స్ అంతా నేను షోకేస్ చేస్తున్నా. బట్ అదర్ 50% వాస్ కి ఈడు ఫస్ట్ అటెంప్ట్ లో చేశాడు, యంగ్ ఏజ్ లో చేశాడు, ఇంకా ఈడి ఏజ్ 20, ఆ పర్స్పెక్టివ్ లో కూడా హెల్ప్ అయింది. సో ఐ విల్ సే 50-50, నాట్ మ్మ్. దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వను. మ్మ్. ఓకే. సో ఇది ఒక ఫ్యాక్టర్ ఉంది. సో ఇది చూసిన తర్వాత అంటే వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది లైక్ స్కిల్స్ కూడా ఎంత మ్యాటర్, ఓన్లీ సిఎంఏ ఒకటే కాదు. మనకి ఏమేం ఉమ్, స్కిల్స్ ఉంటే లైక్ మనం సర్వైవ్ అవ్వగలము. ఎందుకంటే నీకు ఉమ్, ఇన్ హార్ష్ రియాలిటీ చెప్పాలంటే సిఎంఏ క్వాలిఫై అయిన తర్వాత ఇన్ జనరల్ జాబ్ రావాలి క్యాంపస్లో. జాబ్ ఉమ్, రాలేదు, నీకు సిఎంఏ హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ ఇచ్చిన ఉమ్, తర్వాత కూడా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి కంబ్యాక్ ఇచ్చినావు అంటే అది నీ స్కిల్స్ వల్లే అని నా ఫీలింగ్. లైక్ ఉమ్, నువ్వు నీ స్కిల్స్ మీద ఫోకస్ చేయడం కానీ, లైక్ ఈ టూల్స్ ఇవన్నీ క్రియేట్ చేసి లింక్డ్ఇన్లో షోకేస్ చేసుకోవడం కానీ, ఇవన్నీ ఉమ్, చేయడం వల్లే నువ్వు ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేసావని నా ఫీలింగ్. ఉమ్, సో నేను ఇది ఆల్రెడీ చాలా మందికి చెప్తూ ఉన్నాను. సో నువ్వు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఉమ్, లైవ్ ఎగ్జాంపుల్. లైక్ జాబ్ మన దగ్గరికి రాదు, మనం క్రియేట్ చేసుకుంటే మన స్కిల్స్ క్రియేట్ చేసుకొని మనం షోకేస్ చేసుకుంటే ఆపర్చునిటీస్ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్. సో ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ ద సేమ్ థింగ్. మీరు జాబ్ రాలేదు అని బాధపడుతూ కూర్చోవడం కంటే మీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ, దో మీరు యాక్సెప్ట్ చేయండి రియాలిటీ యాక్సెప్ట్ చేసి బయట జాబ్స్ని ఎలా మనం అట్రాక్ట్ చేయాలి అనేది మీరు నేర్చుకోండి. దానికి కావాల్సిన స్కిల్స్ ఉంటాయి. ఆ, అది మీకు జస్ట్ గూగుల్ చేసినా మీకు తెలుస్తాయి ఏం స్కిల్స్ అవి, బేసిక్ స్కిల్స్. సో అది జస్ట్ నరేంద్ర కూడా చాలా చెప్పాడు ఈ మొత్తం ఆ, ఈ పాడ్కాస్ట్లో. సో నరేంద్ర, ఇప్పుడు ఇంకా నువ్వు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నావా చూసే వాళ్ళకి? ఆ, ఒక మంచి బ్రైట్ కెరియర్ ఉండాలి అంటే నాట్ ఓన్లీ సిఎంఏ, ఇంకేమేం మనం చేయాలి? ఏమైనా సజెషన్స్ ఫర్ అప్కమింగ్ సిఎంఏస్? ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు అప్కమింగ్ సిఎంఏస్ అంటే? నువ్వు ఇలా చెప్తా ఉంటే నాకు ఆ క్రో స్టోరీ గుర్తొచ్చింది, మీకు చెప్పాను కదా ఆ, ఆ, ఆ. అలా. చెప్పు చెప్పు చెప్పు. లైక్
నేను లైక్ మార్నింగ్ వాక్ లో వెళ్తా ఉన్నాను, నీకు తెలిసిందే కదా, ఆఫీస్ కి వెళ్తున్నా. సో లైక్ 100 meters ఆఫ్ డిస్టెన్స్, ఆ 100 meters ఆఫ్ డిస్టెన్స్ లో నేను డైలీ ఒక క్రోని చూస్తా. ఆ క్రోకి ఒక కాలు లేదు, ఓకే. ఫస్ట్ థింగ్. ఆ రోజు నేను మళ్ళా దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఏం చేస్తుంది అని. బేసిక్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో క్రో 1 or 2 days లో చచ్చిపోద్ది, బట్ అది బతికే ఉంది, నేను రోజు చూస్తున్నా కదా దాన్ని. సో నాకు లైక్ దాన్ని చూస్తా ఉన్నా, ఆ సైడ్ లో కొంచెం ఫుడ్ ముక్కలు పడి ఉన్నాయి, దాన్ని చాలా క్రోస్ వచ్చేసి తినాలని ట్రై చేస్తా ఉన్నాయి. అండ్ అది కూడా దాన్ని చూస్తా ఉంది, బట్ కొంచెం దూరం నుంచి చూస్తుంది, బికాస్ ఇట్ కాంట్ రియలీ ఫైట్ ఇన్ దట్ గ్రూప్. సో అదేం చేసింది, అది చూస్తా ఉన్నింది, ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసింది. అండ్ అది లైక్ దాని మీద ఫ్లై చేసేసి ఆ ఫుడ్ ని తీసుకొని వెళ్ళిపోయింది, అండ్ ఆ కాకి కొట్టుకుంటా ఉండిపోయాయి అన్నమాట. సో లైక్ కమింగ్ టు అవర్ సిఎంఎస్ పర్స్పెక్టివ్ ఇన్ దిస్ మ్యాటర్, లైక్ మనం కూడా అంతే. లైక్ థింక్ ఆఫ్ అస్ యాజ్ క్రోస్. అందరూ ఒకే గోల్ కోసం ఉన్నాము, అది టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్, మనీ ఉండాలా అని. ఆ మనీ రావాలంటే మనం లైక్ అందరిలాంటి ఒక పర్స్పెక్టివ్ ఉంచడం కంటే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో ఉంటే, లైక్ ఆ కాకి ఒక కాళ్ళు లేకపోయినా అది లైక్ వెళ్ళేసి దాన్ని ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని వెళ్ళిందంటే, లైక్ ఒక డిఫరెంట్ వ్యూ ఉన్నింది, దానికి ఒక డిఫరెంట్ కరేజ్ ఉన్నింది. అలాంటి కరేజ్, అలాంటి వ్యూ, అలాంటి ప్రొఫెషన్ మనకి ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా, లైక్ ఆ కాకి 2 or 3 days లో లైక్ నార్మల్ గా లైక్ మనం ఇట్లాగే ఇంకా ఏం అవ్వదు అని అనుకొని ఉంటే చచ్చిపోయేది, బట్ అది ఇంకా ఈ రోజుకి బతుకుతుంది. ఆ రీజన్ ఏంటంటే ఇట్స్ మైండ్ సెట్. అది డెవలప్ చేసుకుంది. నాకు ఒక కాలు లేకపోయినా నేను చాలా వర్క్ చేయగలను, ఐఎమ్ లైక్ బెటర్ దెన్ దెమ్. అది అలా అనుకుంటుంది కాబట్టే అది చేయగలుగుతుంది. అలాంటి మైండ్ సెట్ మనకు కూడా వస్తే, ఆస్పైరింగ్ సిఎంఎస్ ని కూడా వస్తే, లైక్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ డెఫినెట్లీ సీ అవర్ ప్రొఫెషన్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొఫెషన్. అండ్ కమింగ్ టు అనదర్ పాయింట్, నువ్వు చెప్పావు కదా, మనం ఏదో ఒక సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ పాయింట్ ఉంచుకోవాలి. ఇది నువ్వే కాదు, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ సీఎం ఎవరితో అయితే నేను మాట్లాడానో, లేకపోతే వాళ్ళ మాటలు విన్నాను, అందరు ఇదే చెప్తున్నారు. సో మార్కెట్ లో అదే ఉంది. ఒక సబ్జెక్ట్ ని పట్టుకోండి, దాన్ని బాగా నేర్చుకోండి, దాన్ని ప్రొఫెషన్ గా తీసుకోండి, అండ్ దాని నుంచి ఒక వాల్యూ క్రియేట్ చేయండి. Like it's not like if it should be like if you have done the same work for you, how would you have done it? అలాగే మీరు వాళ్ళ కోసం కూడా చేయండి. Then only you can create a value. Or else you will only think about money, or you will only think about degree, not about profession. And being a profession doesn't mean having a CM. Being professional means capable of doing things that other can't. ట్రూ. సో అలాంటి ప్రొఫెషనల్ అవ్వండి. లైక్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు డూ సిఎంఏ టు బికమ్ ఏ ప్రొఫెషనల్, బట్ డూయింగ్ థింగ్స్ దట్ సమ్వన్ కాంట్ ఈస్ మ్యాండేటరీ టు బికమ్ ఏ ప్రొఫెషనల్. ట్రూ. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఐ వుడ్ లైక్ టు గివ్. నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది డైవర్సిఫై అవ్వండి అని చెప్తున్నావు. డోంట్ స్టిక్ టు వన్ థింగ్. మీరు ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో మీరు అన్ని ట్రై చేయాలి. మనం అన్ని ట్రై చేసిన తర్వాత ఏదైతే మనకు ఆల్రెడీ అన్ని ఒక 10 థింగ్స్ ట్రై చేస్తే మనకు ఒకటే రెండైనా ఇంట్రెస్టింగ్ తగులుతాయి. సో దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి. అండ్ అనదర్ ఆంథ్రోపిక్ పార్ట్ వస్తే, సేమ్ ఈఆర్పి లాగే అది కూడా, దానికి కూడా ఒక బ్రెయిన్ కావాలా. అది లైక్ దానికి ఒక ఇన్పుట్ ఇవ్వాలా మనం, దెన్ ఓన్లీ ఇట్ విల్ గెట్ అస్ ఎ అవుట్పుట్. సేమ్ లైక్ ఈఆర్పి లో మనం ఎప్పుడైతే ప్రతి ఒక్క ఇన్పుట్ ఇస్తామో, దెన్ ఓన్లీ మనకు కావాల్సిన అవుట్కమ్స్ దొరుకుతాయి. అలాగే ఇది, బట్ కొన్ని లైక్ అప్పుడు మనం 100% చేయాలంటే ఇప్పుడు 10% చేయాలి. సో వర్క్ మీద తగ్గుతారు, లైక్ పని చేసే వాళ్ళు తగ్గుతారు. బట్ సిమిలర్లీ లైక్ ఇలాంటి టూల్స్ రావడం వల్ల కొత్త కొత్త బిజినెస్ కి ఒక బూస్ట్ దొరుకుతుంది. వాళ్ళు కూడా ఈ ఏఐని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తారు, బట్ వాళ్ళకి తెలియదు ఎలా చేయాలని. సో దెన్ అగైన్ దే విల్ నీడ్ సమ్ వన్. ద పర్సన్ హూ కెన్ గ్రాబ్ దట్ కెన్ రియలీ విన్ ద రేస్. సో లైక్ ఇట్ ఈస్ నాట్ breaking the jobs, it is like simultaneously also creating the jobs. So you should not really fear, you should develop a new skill related to that. అంటే అదే.
ఆంథ్రోపిక్ నా రిప్లై. ఇదే చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి మీకు ఒక ఐడియా వచ్చిందని నా ఫీలింగ్. ఏదైతే మేము ఈరోజు అంటే చేయాలనుకున్నామో ఒక బేసిక్ ఐడియా వచ్చింది. అంటే ఏఐ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో, విల్ ఇట్ రీప్లేస్ సిఎంఏస్ ఆర్ సిఏస్, ఎనీ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అనేది ఒకసారి డిస్కస్ చేసాం మేము ఇన్ డీటెయిల్. అండ్ ఫర్దర్గా కూడా ఇంకా మీకు ఏదైతే మేము ఈరోజు జీపీటీస్ చూపించామో, ప్రొఫెషనల్స్ జీపీటీస్ లైక్ ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇలాంటివి, అది ఇంకా డీటెయిల్గా ఏమైనా చేయాలి, లైక్ ఇంకా వేరే సబ్జెక్ట్స్కి ఎలా చేయాలి అనేది మీకు కావాలనుకుంటే మీరు ఒకసారి చెప్పండి మాకు కామెంట్స్లో కింద. వి విల్ డెఫినెట్లీ లవ్ టు డూ ఇట్. మేము సెకండ్ పార్ట్ కావాలంటే మేము ఖచ్చితంగా చేస్తాము ఇన్ డీటెయిల్. మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే, ఎందుకంటే ఎలా చదవాలి, స్మార్టెస్ట్ వేలో ఎలా చదవాలి అని మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం. అది ఐ వుడ్ లవ్ టు కనెక్ట్ అగైన్. సేమ్ ఇయర్. సో నరేంద్రకు కూడా ఒక బూస్ట్ ఇవ్వండి మీరు ఖచ్చితంగా. ఫాలో హిమ్. తన ఛానల్ ఒకవేళ క్రియేట్ చేస్తే ఇన్ నియర్ ఫ్యూచర్ నేను ఖచ్చితంగా మన ఛానల్లో పెడతాను. సో ఎన్ష్యూర్ ఎవ్రీ వన్ ఫాలో హిమ్. హీ విల్ గివ్ యూ ఏ గుడ్ ఇన్సైట్స్ అండ్ అప్డేట్స్ అబౌట్ ఫైనాన్స్ ఏఐ ఎంతూజియాస్. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే మీరు కామెంట్స్లో చెప్పండి. నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా చూసే వాళ్ళకి సంథింగ్? మైండ్ సెట్ కొంచెం మార్చండి. ఖచ్చితంగా ఒక రోజు ఒక టైంలో ఒక ప్లేస్ లో రైట్ టైం ఉంటుంది, రైట్ ప్లేస్ ఉంటుంది, అండ్ మీకు ఒక మంచి ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో మంచి మైండ్ సెట్ తో ఉండండి. ఆల్వేస్ బీ హంబల్, బీ ఆనెస్ట్. అంటే గ్రేట్ గ్రేట్. నిజంగా చూసిన వాళ్ళకి నిజంగా ఈ లాస్ట్ వర్డ్స్ వింటేనే అసలు చాలా హోప్ తో స్టార్ట్ చేస్తారు ఏదైనా కూడా. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో పాడ్కాస్ట్ చాలా బాగా వెళ్ళింది. అండ్ ఓకే, గ్రేట్ గ్రేట్. సో చాలా బాగా వెళ్ళింది పాడ్కాస్ట్ అని నా ఫీలింగ్. ఇంకా మనం నాకు తెలిసి మేబీ ఇంకా చాలా మంచిగా చేయాలి ఇన్ ఫ్యూచర్. ఖచ్చితంగా నువ్వు ఛానల్ క్రియేట్ చేస్తే ఇన్వైట్ మీ ఇఫ్ పాసిబుల్. మాట్లాడదాం మళ్ళీ ఒకసారి, ఏ టాపిక్ అయినా సరే ఖచ్చితంగా మాట్లాడదాం. అండ్ ఐ విష్ నువ్వు ఎంత తొందరగా ఛానల్ క్రియేట్ చేస్తే అంత బెటర్ అని నా ఫీలింగ్. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో గైస్, సో ఇప్పుడు మీరు చూసింది సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఏఐ బేసిక్స్. సో ఫస్ట్ పార్ట్ చూడకపోతే వెళ్ళి ఫస్ట్ పార్ట్ చూసేయండి. మీరు ఈ 2 పార్ట్స్ చూసిన వాళ్ళు ఎవరైతే వాల్యూ పొందామో అని అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఇంకా కావాలి అనుకుంటే, అంటే ఏ విషయం మీద కావాలి, ఏ టాపిక్ మీద కావాలి అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. వి విల్ డూ మోర్. ఎక్కువ ఏ కామెంట్స్ వస్తే అవి మేము చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము. సో దట్స్ ఇట్ గైస్. మీకు నచ్చింది అనుకుంటే మీరు లైక్ చేయండి వీడియోకి, సో దట్ మాకు తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. విల్ డూ మోర్ ఫైనాన్స్ రిలేటెడ్ కాంటెంట్. బాయ్.